హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అసలు తిరుమల చరిత్రలోనే ఎప్పుడైనా సరే ఏదన్నా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే వెంటనే ఏం చేస్తారు? ఆ నెయ్యిని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తారు. అది మైసూర్కి పంపిస్తారు. కానీ టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపారు. టీటీడీ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం. ఇది కుట్ర కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అసలు కల్తీ నెయ్య తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కదా వచ్చింది. ఎప్పుడు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కదా. దాన్ని రిజెక్ట్ చేశారని ఈవో గారు చెప్తుంటే వాడేమని మీరు చెప్తున్నారు. ఇవంతా జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోనే కదా, ఈ ప్రభుత్వంలోనే కదా. దానికి బాధ్యత వహించాల్సింది మీరు, శిక్ష పడాల్సింది మీకు. అంతేగాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద అపవాదులు వేయడం ఏంటి? అందుకనే కదా కూటమి నాయకులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. తప్పు మీరు చేశారని ఒప్పుకోబట్టే కదా మీరు కదా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అందుకనే అంతే కదా, మీరే కదా తప్పు చేశారు, అందుకే మీరే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చంద్రబాబే దోషని చెప్తా ఉన్నారు. వేళ్ళన్నీ చంద్రబాబు వైపే చూపిస్తూ ఉన్నాయి. సాక్ష్యాధారాలతో సహా కుట్రలన్నీ కూడా బయటపడబట్టే ఈ రోజున ఏదో రకంగా బయటపడాలని చంద్రబాబు గారి అనుకూల అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. మరి త్రిపాఠి గారి గురించి కూడా మనం ఎన్నికల ఫలితాలకు ముందు చూసాం. పల్నాడులో ఎంత విధ్వంసం జరిగిందో చూసాం. మరి జరిగినప్పుడు ఈ సిట్ దేనికి? మీకు నచ్చిన అధికారులతో మీకు ఇష్టం వచ్చినట్టు సిట్ ఏర్పాటు చేస్తే దోషి మీరు కాబట్టి మీరు ఏర్పాటు చేసిన వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ దోషం డిక్లేర్ చేస్తారా? వాళ్ళు దోషం డిక్లేర్ చేస్తారా? చెప్పండి, చేస్తారా? చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కదా టెండర్ జూలై 1 నుంచి స్టార్ట్ అయింది సదర్ నెయ్యి కంపెనీకి. అప్పుడే కదా జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4 వచ్చి 4 ట్యాంకర్లని యాక్సెప్ట్ కూడా చేశారు. ఆ తర్వాత జూలై 6, జూలై 12న మరో ట్యాంకర్లు వస్తే అవి టీటీడీ నాణ్యతా ప్రమాణాల టెస్ట్ ఫెయిల్ కాబట్టే కదా వెనక్కి పంపారు. మీరు అసలు సుప్రీంకోర్టు విచారణకి ఎందుకు ముందుకు రావట్లేదు? దీనికి సమాధానం చెప్పండి. సుప్రీంకోర్టు విచారణకి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? దీనికి సమాధానం చెప్పండి. ప్రజల ముందు దోషి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అని చాలా స్పష్టంగా తెలిసింది. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు గారి పాపాలని ఎండగట్టడంలో అన్ని వాస్తవాల్ని ఆధారాలతో సహా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టారు. ఈరోజున రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారు దోషని అర్థమైపోయింది.